రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొరతతో బంకులు మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నత అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 అవుట్లెట్స్ పెట్రోల్ బంకులుండగా పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10% పెరిగిన ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని, అయితే కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. నిన్న 10,345 కిలోలీటర్ పెట్రోల్, 14,156 కిలోలీటర్ డీజిల్ అమ్మకం జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని అధికారులు వివరించారు. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా సరఫరా పెరిగిన వినియోగదారులు అనేక చోట్ల బారులు తీరి కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్వా రంగంలో డ్రమ్ములలో కొనుగోళ్లు జరుపుతారని, వారికి పెట్రోల్ ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని అధికారులు తెలిపారు. దీనికి పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు, ఫిషరీస్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరఫరా గొలుసులో చోటు చేసుకున్న చిన్నపాటి సాంకేతిక లోపాల వల్ల కొన్ని బంకులు మూతపడటాన్ని సోషల్ మీడియాలో భూతద్దంలో చూపిస్తున్నారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. వాహనదారులు సంయమనం పాటించాలని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల అధికారులతో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ఇంధన నిల్వలు, సరఫరా తీరుపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. సరఫరా గొలుసులో చోటు చేసుకున్న చిన్నపాటి సాంకేతిక లోపాల వల్ల కొన్ని బంకులు మూతపడడాన్ని సోషల్ మీడియాలో భూతద్దంలో చూపిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, జేసీలు నిరంతరం మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. అనవసర భయాందోళనల వల్ల వినియోగదారులు తమ అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల సరఫరా వ్యవస్థపై అదనపు భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్ల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి లీటర్కు ₹5 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చట్టవిరుద్ధంగా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై పోలీస్, రెవెన్యూ, తూనికల, కొలతల శాఖల సమన్వయంతో దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి మొబైల్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. సాధారణ వినియోగదారులకు డబ్బాలు, డ్రమ్ముల్లో పెట్రోల్ పోయవద్దని నిబంధన ఉన్నప్పటికీ రబీ కోతలు, ఆక్వా సాగు దృష్ట్యా రైతులు ఇబ్బంది పడకూడదని మంత్రి సూచించారు. రైతులకు బల్క్గా ఇంధనం ఇచ్చేందుకు అధికారుల సంతకంతో కూడిన ప్రత్యేక ఓచర్లను జారీ చేస్తామని వెల్లడించారు. నిన్నటి కంటే ఇవాళ పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో 411 బంకులు మాత్రమే తాత్కాలికంగా మూతపడ్డాయని వివరించారు. వీటిని తక్షణమే పునరుద్ధరించేలా ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాభాకు సరిపడా కోర్టులు లేవు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకోటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. అదనంగా కోర్టు భవనాల నిర్మాణాల వలన పెండింగ్ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని గవర్నర్పేట సివిల్ కోర్టు ప్రాంగణంలో ₹5 కోట్లతో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, భట్టు దేవానందం, వేణుతొరమిల్లి గోపాలకృష్ణ, కిరణ్మయి కలిసి ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత
ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాకు అనుకూలంగా కోర్టులు సరిపడా లేవన్నారు. దీంతో కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోయాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయశాఖల నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో నూతన భవనాల నిర్మాణానికి అంచనా వేసి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి లేఖ పంపటం జరిగిందన్నారు. కేబినెట్ మీటింగ్ నూతన భవనాలకు 90 కోట్ల నిధులు మంజూరుకు ఆమోదం తెలపడంతో కోర్టు భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. కృష్ణా జిల్లాలో కోర్టు నిర్మాణాల కోసం 10 కోట్లు మంజూరు చేయగా ఒక్క విజయవాడలో కోర్టుల నిర్మాణాలకు 5 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మిగతా 5 కోట్ల రూపాయలు జిల్లాలోని గుడివాడ, కైకలూరు, తిరువూరు, మైలవరం, నోజ్వేడ్ కోర్టు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారన్నారు. కోర్టులు అందుబాటులో ఉండటం వలన ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. అదనంగా కోర్టు భవనాలు నిర్మిస్తే పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడతాయని స్పష్టం చేశారు. కోర్టుల నిర్మాణంలో ప్రభుత్వంతో బార్ అసోసియేషన్ సహకారం కూడా ఎంతో ఉందన్నారు. విజయవాడ సివిల్ కోర్టులో నెలకొన్న పార్కింగ్ సమస్య, లిఫ్ట్ సమస్యను పరిష్కరిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకోటి మానవేంద్రనాథ్ రాయ్ హామీ ఇచ్చారు. ఈ కోర్టులు మొట్టమొదటిగా మేము విజయవాడ మెయిన్ ఈ కోర్టు కాంప్లెక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 5 కోట్ల ముందు ఇనాగ్రేట్ చేసి ప్రారంభించి మిగతా కోర్టుల తర్వాత ప్రారంభిద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా మేము నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతం నుంచి హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ దేవానంద్ గారు అంటే కృష్ణా జిల్లా నుంచి, అలాగే గోపాలకృష్ణ గారు వీళ్ళందరితో కూడా చర్చించి ఈరోజు నిర్ణయించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కోర్టులు అనేది మేము ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పెండెన్సీ బట్టి కొత్తగా 5 కోట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రజలకి సత్వర న్యాయం జరిగే అవకాశం మెండుగా ఉంది. ఆఫీసర్స్ అంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. హైకోర్టు తాలూకా ఆదేశాల ప్రకారంగా వారి వంతు వారు కృషి చేసి ఈ కేసులను డిస్పోజల్ చేయడానికి త్వరితగతిలో సత్వర న్యాయం ప్రజలకు అందించడానికి హైకోర్టు తరఫున జ్యుడిషియరీ తరఫున అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బార్ అసోసియేషన్ వారు కూడా దీనికి బాగానే సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా ఈ బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్స్ అలాగా ఎమికబుల్గా మెయింటైన్ చేస్తూ ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా కూర్చొని చర్చించి పరిష్కారం చేసుకొని జ్యుడిషియరీ తాలూకా ఔన్నత్యాన్ని ఇంకొంచెం పెంచుతారని చెప్పి ఈ సందర్భంగా కార్యక్రమంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గుట్ల గోపి, బెజవాడ బార్ అసోసియేషన్ చైర్మన్ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. నీటి సమస్యలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిష్కారానికి ప్రత్యేక మొబైల్ బృందాలు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. మనుషులు, పశు పక్షాదుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. P4 కింద మంచి మనసున్న వారు కూడా చలివేంద్రాల ఏర్పాటు చేయాలని కోరుతున్నానని చెప్పారు. ప్రజలు కూడా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చలివేంద్రాలు, అన్ని గవర్నమెంట్ ఆఫీస్ ముందు చలివేంద్రాలు, అట్లాగే మనుషులకే వాటర్ కాకుండా ఇక్కడ మన అనిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, దీనికి కూడా వాటర్ క్యాటల్ ట్రఫ్స్, అట్లాగే బర్డ్ వాటర్ పాయింట్స్ అట్లాగే పెట్టేసి అంటే ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఆ నీళ్లు వాటర్ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటూ ఉన్నాము. ఇంకా అర్బన్ ఏరియాస్లో వస్తే సేమ్ చలివేంద్రాలు రిపీట్ చేస్తూ ఈ చల్లదనం పడడానికి వాటర్ స్ప్రే ఇవి కూడా చేస్తూ ఉన్నాము. అలాగే పచ్చదనం ఈ మొక్కలకి ఇవన్నీ నీళ్లు వేసుకోవడము అండ్ ఇంకా పచ్చదనం కూడా పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ వర్క్ వస్తాయి, ఎక్కడైతే ఈ వాటర్ బోర్ కానీ ఈ ట్యాప్స్ ఇవన్నీ చెడిపోతుంటాయో దీన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేయడానికి మొబైల్ టీం పెట్టాము. క్రాష్ ప్రోగ్రామ్ అండర్ రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కలిసి ఇది గ్రామ పంచాయతీ లెవెల్లో ఎక్కడెక్కడ రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కడ డిలే అవ్వకుండా కంప్లైంట్స్ వస్తే వచ్చిన వెంటనే రిపేర్ చేయడానికి యాక్షన్ ప్లాన్ చేపట్టాము. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంది, లేదా పైప్ పగిలిపోయింది, నీళ్ళు ఆగిపోయింది, సఫిషియెంట్ రావట్లేదు, ఇటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా వితిన్ 6 hours అటెండ్ చేస్తాము. దానికి జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టి కలెక్టరేట్ నెంబర్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఆ నెంబర్ కూడా ప్రత్యేకంగా దయచేసి ఉపయోగించుకోవాలి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దయచేసి పనికి వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు దయచేసి ఎర్లీ మార్నింగ్ పని చేసుకోండి. ఈ మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్నప్పుడు ముఖ్యంగా 12 గంటల నుంచి 4 గంటల వరకు వీళ్ళైతే ఎండని అవాయిడ్ చేయండి. ఉండాల్సిన పరిస్థితి వస్తే వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తే కొంచెం షేడ్లో ఉండండి. అలాగే కాటన్ క్లాత్స్ వాడండి. వాటర్ తీసుకుని వెళ్ళిన చేతిలో, అలాగే ఈవినింగ్ టైము అలాగే ఎర్లీ మార్నింగ్ టైము పనిచేస్తే బాగుంటుంది.
అలాగే మనుషుల సేఫ్టీతో పాటు మీ దగ్గర ఉన్న ఆవులు, పశువులు, జంతువులు, అలాగే పక్షులకి కూడా ఎక్కడైతే అక్కడ అవకాశం వచ్చిన తర్వాత నీళ్లు బౌల్స్ పెట్టండి, వాటర్ సప్లై చేయండి. జనగణనకు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్తో ఖచ్చితమైన డేటాతో పాటు అత్యంత పారదర్శకతకు సమయం ఆదాకు వీలుంటుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇల్లకియా తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి కీలకమైన ప్రణాళికలు, విధానాల రూపకల్పనకు దోహదం చేసే జనగణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ఏర్పాటు చేసిన జనగణన అవగాహన 5K రన్ను జేసీ ఇలక్కయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రగతికి కీలకమైన ప్రణాళికలు, విధానాల రూపకల్పనకు దోహదం చేసే జనగణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపర్చుకోవచ్చన్నారు. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించిన అనంతరం 11 అంకెల విశిష్ట సంఖ్య వస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ఐడిని వారికి చూపించడం ద్వారా డేటా ధృవీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి డిజిటల్ జనగణన తొలిదశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే మొబైల్ ద్వారా సమాచారాన్ని నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య పిలుపునిచ్చారు. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు చేస్తున్నాము. చాలా డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఫోకస్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మన ఎస్జీ విమెన్ కావచ్చు, ఇంకా నరేగా వర్కర్స్ వీళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఈవెన్ సిటిజన్స్కి కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం సెన్సస్ మనకి డిజిటల్ సెన్సస్ అవుతుంది కాబట్టి అండ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఫస్ట్ టైం పెట్టారు. యాక్చువల్లీ ఇప్పుడు మనకి అందరికీ కూడా ఫోన్స్ ఉన్నాయి, డిజిటల్ లిటరసీ చాలా పెరిగింది కాబట్టి ఫస్ట్ టైం సెన్సస్ మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఆప్షన్ ఇచ్చారు. సో అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఎక్కువ పార్టిసిపేషన్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే మనకి ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది అండ్ డేటా క్రెడిబిలిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది అండ్ మనకి టైం కూడా తగ్గుతుంది. సో ఒక ఎన్యూమరేటర్ వచ్చి మీకు ప్రతి క్వశ్చన్స్ అడిగి రాసుకోవడం చాలా టైం పడుతుంది. కానీ మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే మనకి ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి, యూనిక్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. అది మనం వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు చూపిస్తే దానికి చాలా టైం తగ్గుతుంది. అనంతరం సెన్సస్ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవటం వల్ల విశ్వసనీయ డేటాతో పాటు విస్తృత ప్రజా భాగస్వామ్యానికి, సమయానికి ఆదాకు దోహదం చేస్తుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేయాలన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం చేరువ చేసేలా గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారు సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. గొట్టుముక్కల రఘురామరాజు సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. గొట్టుముక్కల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో రామకృష్ణాపురంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు మరియు కంటి సంబంధిత వ్యాధుల పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ గొట్టుముక్కల రఘురామరాజు సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనని స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆరోగ్యశ్రీ నిజంగా నిర్వీర్యమైన రోజుల్లో వారు మాకు ముందొచ్చి సహాయం చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అన్ని కార్పొరేట్లు హాస్పిటళ్ళు, ప్రభుత్వ హాస్పిటళ్ళతో తోడుగా ఇటువంటి కార్యక్రమాలు చేసి P4 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు P4 ఏ విధంగా చక్కగా తీసుకెళ్తున్నామో దీంట్లో P4లో భాగస్వాములై అందరికీ ఉచితంగా రోగులకు సేవ చేయాలని, ఎంతో కొంత తమ సంపాదించిన దాంట్లో చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే కోరుతున్నారు, ప్రతి నియోజకవర్గంలో 100 బెడెడ్ హాస్పిటల్ పెడదామని వారి ఆలోచన. 72 నియోజకవర్గాలు గుర్తించారు. తప్పకుండా అతి త్వరలో అవి కూడా వస్తుంది. ఇక ఎక్కువగా మధ్యతరగతి ఇటువంటి వారు పెట్టే ఈ నియోజకవర్గంలో అయితే తప్పకుండా అటువంటి హాస్పిటల్ ముందు రావాలి ఇక్కడ. కానీ ఇప్పుడు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇటువంటి మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. తప్పకుండా రఘు
ఇటువంటి కార్యక్రమాలు మొన్న కూడా ఆటో కార్యక్రమం పెట్టారు, ఇవాళ మెడికల్ క్యాంపులు పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ బోండాబొమ్మ గారి నాయకత్వంలో రఘు లాంటి వ్యక్తులు ఎంతోమంది ముందుకు తీసుకెళ్ళడం చాలా. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వర హాస్పిటల్ డాక్టర్ వెంకట్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ముందుంటారని కొనియాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు కేవలం వాణిజ్యపరంగానే కాకుండా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి గైనిక్ కానీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, అలాగే న్యూరాలజీ, జనరల్, గైనిక్ అందరూ కూడా కలిపి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందిస్తూ ఉన్నా. దీన్ని ఆర్గనైజ్ చేసిన మా గొట్టిముక్కల రఘువును కూడా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు ఉచితంగా సేవను అందించడంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే కాదు, వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కమర్షియల్ ఆలోచనలు అనేది ఉంటుంది. దాన్ని వదిలి కొంత పబ్లిక్ సర్వీసు, పూర్ పేషెంట్లకి టెస్టులన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య ఖర్చులు భారమైన నేపథ్యంలో ఇలాంటి శిబిరాలు పేదలకు ఎంతో మేలు చేస్తాయని, ముఖ్యంగా వ్యాధులపై భయం పోగొట్టి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ముందస్తు నివారణకు తోడ్పడతాయని తెలిపారు. ఈ రోజున స్వర హాస్పిటల్ సహకారంతో ఇక్కడ పెట్టిన ఈ క్యాంపు ఇది అంటే పబ్లిక్కి కొంత స్క్రీనింగ్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ డయాబెటిక్ కానీ, లేదంటే వేరే డిసీజ్ కానీ, హార్ట్ కానీ, కంటి కానీ, ఇవన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంత బతకిస్తారు పబ్లిక్. అక్కడ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతున్నారో ఒక భయం కొంతమంది ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ క్యాంపులు బాగా ఉపయోగపడతాయని చెప్పి. అనంతరం గొట్టిముక్కల ఫౌండేషన్ చైర్మన్ రఘురామరాజ్ మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ మరియు బోండా ఉమ సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడమే కాకుండా శస్త్రచికిత్సలు అవసరమైన వారికి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గైనకాలజిస్టులు, అదేవిధంగా ఆర్థోపెడిక్, జనరల్ సర్జను, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు అన్నీ కూడా టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా వారికి కంటి పరీక్షలు చేయించిన వారికి ఎవరికైనా కళ్ళజోళ్ళు అవసరమైతే కళ్ళజోళ్ళు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్ ఇక్కడ మొత్తం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు, ఎముకలు విరిగినా కానీ, ఎముకలు సర్జరీలు కానీ ఏదైనా ఉంటే ఈ క్యాంప్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఉచితంగా చేయబడతాయి. అలాగే గుండెకి సంబంధించిన 2D ఎకో అవి టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజీ, గైనకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ మరియు కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అతి తక్కువ ధరలకే వైద్యం అందిస్తూ ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్న భాను హాస్పిటల్ యువ డాక్టర్ల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బీఆర్టీఎస్ రోడ్డులో గల భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అతి తక్కువ ధరలకే వైద్యం అందిస్తూ ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్న భాను హాస్పిటల్ యువ డాక్టర్ల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లో మరి భాను క్లినిక్, భాను హాస్పిటల్, ఇక్కడ డాక్టర్ సతీష్ కానీ, చైర్మన్ సతీష్ కానీ, ఇంకా మీరు చైతన్య గారు కానీ, వీళ్ళు శ్రావణ్ కానీ, వీళ్ళు తక్కువ ధరలకే వైద్యం చేయటమే కాకుండా ఉచితంగా వైద్య శిబిరాన్ని, అన్ని టెస్టుల్ని, అలాగే ఫ్రీ కన్సల్టేషన్ని పెట్టి ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని పెడతాం సంతోషం. ఈ యంగ్ డాక్టర్స్ టీమ్ని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తూ ఉన్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా దీన్ని చేయాలి. ఎందుకంటే
ఎంతసేపు కమర్షియల్ ఆస్పెక్ట్స్లో వైద్యాన్ని చూడకుండా పేదలకి, వృద్ధులకి, మహిళలకి, మధ్యతరగతి వారికి మెరుగైన సేవలు అందించడంలో వాళ్ళ వంతు కూడా భాగస్వామి ఉండాలి. అనంతరం హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో షుగర్, బీపీ వంటి సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ శిబిరంలో ఉచితంగా షుగర్, లివర్, కిడ్నీ పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ, టుడీ ఎకో వంటి పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యాధి ముదిరిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందుగానే గుర్తించి నివారించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. జనాలకి ఉచితంగా షుగర్ టెస్టులు కానీ, నెక్స్ట్ అంటే లివర్కి సంబంధించిన పరీక్షలు కానీ, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు కానీ, గుండెకి సంబంధించిన ఈసీజీ, టూడీఏకో కూడా మేము ఉచితంగా చేస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ పెరుగుతున్న ఈ షుగర్, బీపీల సమస్యల వల్ల, కాంప్లికేషన్స్ వల్ల జనాలకి ఇబ్బంది అవ్వకుండా మేము కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి జనాల్లో. ఫ్రీగా మనం ఇన్వెస్టిగేషన్స్ చేసి జనాల్లో ఎంతవరకు మనం డయాగ్నోస్ చేయగలిగితే వాళ్ళ కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయడం వల్ల మనం కూడా సొసైటీకి ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనే. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ సతీష్, డాక్టర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు నిర్ణయించిన ప్రారంభ మరియు ముగింపు సమయాలను ఖచ్చితంగా లీజ్దారులు పాటించాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సేననాయక్ తెలిపారు. ప్రతి దుకాణం తమ వద్ద ఉన్న వస్తువుల ధరల పట్టికను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదన్నారు. భక్తుల నుండి ఫిర్యాదు అందితే లైసెన్స్ రద్దు చేయడానికి సిద్ధమన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గమ్మవారి ఆలయ ప్రాంగణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న లీజుదారులందరితో ఈరోజు మధ్యాహ్నం ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేననాయక్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేననాయక్ మాట్లాడుతూ ఆలయ అధికారులు నిర్ణయించిన ప్రారంభ మరియు ముగింపు సమయాలను ఖచ్చితంగా లీజుదారులు పాటించాలని తెలిపారు. ప్రతి దుకాణం తమ వద్ద ఉన్న వస్తువుల ధరల పట్టికను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదన్నారు. భక్తుల నుండి ఫిర్యాదు అందితే లైసెన్స్ రద్దు చేయడానికి సిద్ధమన్నారు. మహామండపం, పార్కింగ్, శారీస్ కలెక్షన్, మొబైల్ డిపాజిట్, స్పాట్ ఫోటో, శారీస్ దుకాణంలో పనిచేసే సిబ్బంది, స్త్రీ పురుషులు ఎవరైనా అందరి ఆధార్ వివరాలు, ఫోటో కాపీలు మరియు వారి పూర్వ చరిత్ర లీజుదారులు దేవస్థానం కార్యాలయంలో అందచేయాలన్నారు. వారి సిబ్బంది అందరికీ సరైన ఐడెంటిటీ కార్డులు జారీ చేయాలి మరియు విధుల్లో ఉన్నప్పుడు వారు తప్పనిసరిగా వాటిని ధరించాలన్నారు. దుకాణదారుల మధ్య ఎటువంటి వివాదాలు, గొడవలు లేదా పోలీస్ ఫిర్యాదులు తలెత్తినా వాటిని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. అటువంటి సందర్భాల్లో ఎటువంటి మినహాయింపు లేకుండా సంబంధిత 2 దుకాణాల లీజులను రద్దు చేసి సీల్ వేయటం జరుగుతుందని చెప్పారు. లీజుదారులందరూ తమ లీజ్, టెండర్, ఒప్పంద పత్రాల్లో పేర్కొన్న నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అద్దె బకాయిలు ఉన్న లీజుదారులు వెంటనే బకాయి చెల్లించాలని, భక్తులతో దురుసు ప్రవర్తన చేసిన వారి లీజు రద్దు చేయబడుతుందని చెప్పారు. షాపులకు కేటాయించిన ప్రదేశం దాటి ఏమాత్రం ముందుకొచ్చినా చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దుకు సిద్ధమన్నారు. దేవస్థానంలో ఉన్న లీజుదారులందరూ ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. సంబంధిత విభాగం అధికారులైన ఎన్ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో ఉన్న షాప్ యజమానులు, లైసెన్సుదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సామాజిక సేవలో జనసేన కార్యకర్తలు ముందుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు అన్నారు. వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు కేళం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జన సైనికులు అంతా సామాజిక సేవలో ముందుంటారని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ 15వ డివిజన్ నాయకుడు కేళం చంటి యూత్ ఆధ్వర్యంలో రామలింగేశ్వర్ నగర్ వంగవీటి మోహన్ రంగ ఉద్యానవనం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు, స్థానిక డివిజన్ అధ్యక్షుడు గాదిరెడ్డి అమ్ములు, కేళం చంటితో కలిసి ప్రారంభించారు. తొలుత ఉద్యానవనంలోని వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అమిశెట్టి వాసు మాట్లాడుతూ 15వ డివిజన్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. జనసేన పార్టీ సామాజిక సేవకు పర్యాయపదంగా నిలుస్తుందని అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అనేక మంది సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని 15వ డివిజన్ నాయకుడు కేళం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కనపరచాలని ఆయన సూచించారు. జనసేన పార్టీ అంటే సేవా తత్వంతో సేవే మార్గంగా జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఏది అవసరమో అది చేయటమే జనసేన లక్ష్యం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడైనటువంటి పోరాడే పార్టీ ఏదైనా ఉందనంటే జనసేన పార్టీ. ఈరోజు కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన మరి ఈరోజు కిష్లంక ప్రాంతంలో 15వ డివిజన్లో అంగరంగ వైభవంగా చేయటం, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం చేయటం. కేవలం సంటి గారు పార్టీకి ఏదో ఒకటి నా వంతుగా నేను సర్వీస్ చేయాలని ఎప్పుడో 2014 నుంచి కూడా ఆయన పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్ములు గారు కానివ్వండి, అందరూ కూడా కలిసి మేము అందరం కూడా జనసేన పార్టీ అంటే ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఏదైనా కానీ కలిసికట్టుగా మేము ఉండి పార్టీని అభివృద్ధి చేస్తాం. అనంతరం 15వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు గాదిరెడ్డి అమ్ములు కేళం చంటి మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమ్మిశెట్టి వాసుకు ధన్యవాదాలు తెలిపారు. కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేళం చంటి యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుబాటులో ఉండి సేవ చేస్తామని, అట్లాగే కేళం చంటి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ముందు కోరుకుంటూ ఈ ఒక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం సహకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, మా యువతరం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి ముందు కార్యక్రమానికి ఎన్నో చేసుకుంటూ 15వ డివిజన్లో రామలింగేశ్వర 15వ డివిజన్లో జనసేన జెండా ఎగరవేస్తామని కార్పొరేట్ ఎలక్షన్లు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే 17వ తేదీ నాడు విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో రాష్ట్ర స్థాయి బీసీ రాజకీయ మేధోమథన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకర్రావు తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీ వర్గీకరణ చేపట్టి జనాభా తక్కువ ఉన్న వెనుకబడిన కులాలకు కూడా న్యాయం జరిగేలా రోహిణి కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో వివిధ కుల సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. వచ్చే 17వ తేదీ నాడు విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో రాష్ట్ర స్థాయి బీసీ రాజకీయ మేధోమథన సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు వెల్లడించారు. ఈ మేరకు వివిధ కుల సంఘాల నాయకులతో విజయవాడ ఐలాపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన కుల గణన, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం మరియు 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ సౌకర్యం వంటి అంశాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలంను చేర్చాలని, ప్రస్తుతం ఉన్న ఫార్మాట్లో కేవలం ఎస్సీ, ఎస్టీ కాలంలో ఉండటం అన్యాయమని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోసం 50% సీలింగ్ను అధిగమించినట్లే మెజార్టీ జనాభా ఉన్న బీసీల కోసం కూడా సీలింగ్ ఎత్తివేసి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా బీసీ వర్గీకరణ చేపట్టి జనాభా తక్కువ ఉన్న వెనుకబడిన కులాలకు కూడా న్యాయం జరిగేలా రోహిణి కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది మాసాల క్రితం కేంద్ర కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా రేపు 1వ తారీఖు నుంచి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని ప్రభుత్వ అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. ఒక ఫార్మేట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. 33 అంశాలతో కూడినటువంటి ఒక ఫార్మేట్ని దానిలో ఉన్నటువంటి 13వ కాలంలో ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని మాత్రమే దానిలో పెట్టడం జరిగింది. దానిలో ఓబీసీ కాలాన్ని పెట్టమని కొన్ని మాసాల నుంచి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పోరాటాలు, ఉద్యమాలు, కేంద్ర మంత్రుల్ని, పార్లమెంటు సభ్యులను అందరూ కూడా కలవటం కూడా జరిగింది. అదేవిధంగా ఇటీవల పార్లమెంట్లో 2 బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఒకటి డీలిమిటేషన్, 2 మహిళా బిల్లు. ఆ 2 బిల్లులు కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బలహీన బడుగు వర్గాలందరూ కూడా
ఆ బిల్లును ప్రవేశపెట్టే ముందు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశాం. ఎన్డీఏ కూటమి ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాను. కేవలంగా 6-7% మాత్రమే ఆ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో మరి ఓబీసీలకి అర్హులుగా ఉన్నారు. కానీ మిగతా శాతం అంతా కూడా మరి ఇవాళ దాన్ని సరైనటువంటి రీతిలో ఈ ఓబీసీలకు ఉపయోగపడినటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. రేపు జరిగేటువంటి ఒక సంయుక్తమైనటువంటి కార్యాచరణని అక్కడ రూపొందించి ప్రభుత్వం చేసిన వాటి మీద, చేయవలసిన వాటి మీద, మాకు జరిగిన అన్యాయాల మీద పోరాటం కోసం ఏ విధమైనటువంటి మరి ఈ ఐడియాస్తో ముందుకెళ్ళి ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఇవ్వడం కోసం, కార్యాచరణ ప్రకటించడం కోసం రేపు 17వ తారీఖు జరగబోయేటువంటి మేధో మదస్సు సదస్సుకి అందరూ కూడా మీడియా మిత్రులైనటువంటి మీరు కూడా మాకు సహకరించి. విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని సురక్ష కన్వీనర్ వెంకట నరసయ్య కొనియాడారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని విజయవాడ పోలీస్ కమిషనరేట్ నందు సురక్షా కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వెంకట నరసయ్య సమక్షంలో కమిషనర్ రాజశేఖర బాబు కేక్ కటింగ్ చేశారు. వేద పండితులు సిపికి ఆశీర్వచనం అందించారు. సురక్షా కన్వీనర్ వెంకట నరసయ్య సిపికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకట నరసయ్య మాట్లాడుతూ విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని కొనియాడారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమాజానికి తమ వంతు బాధ్యతగా ముందుకు వస్తూ వేసవి కాలంలో బాటసారులు, నిరాశ్రయులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని ది న్యూ ఫంక్షన్ మెటీరియల్ సప్లయర్స్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జునరావు కుమారి తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవ చేయడం తమ అసోసియేషన్ ధ్యేయమని, రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ద న్యూ ఫంక్షన్ మెటీరియల్ సప్లయర్స్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ షామియానా వర్తక సంఘం 4వ జోన్ ఆధ్వర్యంలో మజ్జిగ అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఉన్న శ్రీరామ సప్లయర్స్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాటసారులు, కార్మికులు, నిరాశ్రయులు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధి పొందారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జునరావు కుమారి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దాహం తీర్చే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో పరస్పర సహకారం, మానవతా విలువలను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఒక 300 మంది దాకా అరేంజ్ చేస్తున్నాము. అందరూ వచ్చి చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు. అలాగే మాది విజయవాడ ది ఫంక్షన్ మెటీరియల్ సప్లయర్స్ అండ్ డెకరేటర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. మేము కూడా అసోసియేషన్ గురించి కూడా చేస్తూ ఇలాంటి ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసి కూడా ఈ నెల 2 నెలలు కూడా ఎండాకాలం అంతా కూడా మజ్జిగ పంపిణీలు, వాటరు ఇదంతా కూడా మాది 6 జోన్లుగా విభజించబడింది. అన్ని జోన్లలో కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తాం. మా సభ్యులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ని
మేము సక్సెస్గా ఎప్పుడు మజ్జిగ పంపిణీ, ద్రాక్ష అన్నీ మా చేతైనంతకు సాయ సహకారాలు పేదలకు పంచుతాం. మేము ఏదైనా ఉపాధి చేయాలి అనుకుంటే ఏ సేవలోనైనా కూడా ఉంటాము. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానిక వ్యాపారవేత్తలు మరియు సేవాభావం కలిగిన పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శెట్టి బలిజ సంఘ ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో శెట్టి బలిజలంతా కూటమి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వెనుకబడిన శెట్టి బలిజల సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్లో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి తదితరులు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహనీయుడైన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో జారీ చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. వెనుకబడి ఉన్న తమ శెట్టి బలిజ కులానికి దిక్సూచిగా నిలిచిన వెంకటరెడ్డిని అందరూ స్మరించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కృతజ్ఞతా దినోత్సవాన్ని ఇప్పటికే విశాఖలో, అనకాపల్లిలో నిర్వహించామని, ప్రస్తుతం విజయవాడలో నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నట్లు వారు వివరించారు. మాకు మద్యం షాపుల్లో 50% రాయితీ ఇచ్చిన ఎక్స్చేంజ్ మినిస్టర్ గారు వారి చేతుల మీదుగా మాకు ఇచ్చినందుకు, ఎందుకంటే 350 షాపులతో పాటు 100 బార్లు కూడా కేవలం ఈ గీత కులాలకు కేటాయించిన ఏకైక ప్రభుత్వం. అలాగే ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జీవోతో పాటు సర్దార్ గౌతులచ్చన్ గారిది కూడా జీవో కూడా అధికారికంగా ఇచ్చి, ఇద్దరు కూడా గీత కులాల్లో ఇద్దరు నాయకులు, మాకు 2 కళ్ళు, ఒక పక్కన గౌతులచ్చన్ గారు అయితే ఒక పక్కన దొమ్మేటి వెంకటరెడ్డి గారు, వారిద్దరి కూడా అధికారికంగా జీవోలు ప్రకటించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గీత కులాలపై ఉన్న ఆ ప్రేమను మరొకసారి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి ఈ జీవో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ప్రతి దుక్కున కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం పెట్టాం. రాబోయే రోజుల్లో, ఎందుకంటే ప్రభుత్వాలు కామన్గా ఈ లోన్స్ ఇస్తుంటారు, కానీ మాకు ప్రత్యేకించి అధికారంగా జీవోతో పాటు మద్యం షాపులో రిజర్వేషన్ కూడా ఇచ్చి చాలా గుర్తింపు ఇచ్చింది. గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో సమయానికి గుర్తింపు, సరైన చికిత్స అత్యంత కీలకమని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ తెలిపారు. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చికిత్సలు అందించడం ద్వారా మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్యుల నిరంతర శిక్షణకు ఇలాంటి CME కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీలో రక్తపోటు సమస్యలను గుర్తించి సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించడం అత్యవసరమని డాక్టర్ గాజుల రమేష్ అన్నారు. గర్భధారణ సమయంలో తలెత్తే రక్తపోటు సమస్యలపై వైద్యులకు అవగాహన పెంపొందించేందుకు హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ CME 2026 పేరుతో నిర్వహించిన శాస్త్రీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఫార్చ్యూన్ మురళీ పార్కులో నేడు రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టులు, ఫెటల్ మెడిసిన్ నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ CMEకి చీఫ్ పేట్రన్గా వ్యవహరించిన అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ మాట్లాడుతూ ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చికిత్సలను అందించడం ద్వారా మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్యుల నిరంతర శిక్షణకు ఇలాంటి CME కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీల్లో రక్తపోటు సమస్యలను గుర్తించి సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యల గురించి ఒక కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే BP అది ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. అది ఇటు మదర్ యొక్క ప్రాణానికి ప్లస్ బేబీ యొక్క ప్రాణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. అటువంటి వాటిని ఏ విధంగా డీల్ చేయాలి అనే సమస్యలపైన ఎంతోమంది స్పీకర్లతో పాటు దాదాపు 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేసుకొని రావడం జరిగింది. సో ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్లో ఈ యొక్క బీపీలో
కలిగే సమస్యలు, వాటిని ఎలా నివారించాలి, ఏ విధంగా వైద్యం చేయాలి అనే దాని గురించి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ హైపర్ టెన్షన్ అన్నది చాలా ఎక్కువ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్తో. దాని మూలంగా ఏంటంటే ఎర్లీగా అబార్షన్స్ అవటం కానీ, ఒక్కొక్కసారి మదర్ ప్రాణాన్ని కాపాడటానికి త్వరగా డెలివరీ చేయటం కానీ, లేదా ప్రీమెచ్యూర్ బర్త్లు జరగటం కానీ, ఒక్కోసారి సమస్య తీవ్రమైనప్పుడు మదర్స్ చనిపోవడం కానీ జరుగుతుంది. వీటిని నివారించడం కోసం మేము అనంతరం అను మై బేబీ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీదేవి మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వేదికగా ఈ CME ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సదస్సు విజయవంతానికి కృషి చేసిన నిర్వాహక బృందాన్ని ఆమె అభినందించారు. అను మై బేబీ ఫెర్నాండెజ్ హాస్పిటల్స్ సహకారంతో విజయవాడ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ మద్దతుతో ఈ సదస్సు నిర్వహించబడింది. గర్భిణీల్లో పెరుగుతున్న రక్తపోటు సమస్యలు మాతా శిశు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాటి నిర్ధారణ, చికిత్సలో ఆధునిక విధానాలపై నిపుణులు విశ్లేషణాత్మకంగా చర్చించారు. హైలీ క్వాలిఫైడ్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ప్లస్ వీటిలో మనకి ఏంటంటే హైలీ అంటే న్యూ టెక్నాలజీతో ఏ విధంగా పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాము అనే వాటి గురించి డిస్కషన్స్, ఎవ్రీథింగ్ అన్ని న్యూ టెక్నాలజీ అంటే అప్డేటెడ్ ఎవ్రీ ఇయర్ కూడా మనము ఈ CME కండక్ట్ చేస్తాము. ఈ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ కూడా ఈ యొక్క CMEలో ఎక్కువగా మెయిన్. తర్వాత దీంతోపాటు మనకి ఎక్కువగా న్యూ బార్న్ బేబీ అంటే బేబీ పుట్టినాక కూడా level 4 NICU ఉంది మన దగ్గర. సో బేబీని మనం ఎలాగా సేవ్ చేయగలుగుతాం అంటే ఇమీడియట్గా దానికి కూడా ఒక టీమ్ ఉంటుంది అన్నమాట. టీమ్ ఆఫ్ డాక్టర్స్తో బేబీని సేవ్ చేయడానికి నియోనేటాలజీ, అది సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్, అది కూడా యాడ్ అవ్వటం వల్ల. ఈ కార్యక్రమానికి విజయవాడ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ పి హిమబిందు, కార్యదర్శి డాక్టర్ ఎం విజయ హాజరై శాస్త్రీయ సమావేశాల ప్రాముఖ్యతను వివరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కవిత బత్తుల సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఎంతో అవసరము. ఇలా ఫిట్స్తో రావడం కానీ, లివర్ డ్యామేజ్ జాండీస్తో రావడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్తో రావడం కానీ, అలాగే బ్రెయిన్ డ్యామేజ్, ఇవన్నీ ఎంతో కాంప్లికేషన్స్తో రావచ్చు పేషెంట్స్. సో వీటన్నిటిని ట్రీట్ చేయడానికి టెర్షరీ లెవెల్ సెంటర్ కావాలి. దీంట్లో కార్డియాలజిస్ట్ పాత్ర ఉంటుంది, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పాత్ర ఉంటుంది, ఇంటెన్సివిస్ట్ పాత్ర ఉంటుంది. అదే కాకుండా నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా అవసరం అవుతుంది ఈ కండిషన్ ట్రీట్ చేయడానికి. సో ఈ ఫెసిలిటీ అంతా మా హాస్పిటల్లో, అను మై బేబీ హాస్పిటల్లో మేము కలిగిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.